హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆషాఢం స్పెషల్ తెలగపిండి మునగాకు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ మునగాకు కర్రీ చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. ఆషాఢంలో ఖచ్చితంగా ఈ కర్రీని తినాల్సిందే అంటారు కదా, ఎందుకంటే ఈ కూర తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆషాఢంలోనే కాదు, మిగతా రోజుల్లో కూడా వీక్లీ వన్స్ తీసుకుంటే మనం రెగ్యులర్గా వండుకునే తోటకూర, గోంగూర వాటిలో కన్నా ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కర్రీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మునగాకు తీసి తెచ్చుకున్న తర్వాత ఇలా కొమ్మలుగా ఉన్నప్పుడే ఒక 2 సార్లు నీటిలో కడుక్కుని నీళ్ళన్నీ వాడనివ్వాలి. మునగాకు అసలు నీళ్ళు అంటవండి, ఇలా వాడిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకుని ఆరనివ్వాలి. మునగాకును కాడలు తీసేసి ఇలా ఆకులా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎల్లుల్లిపాయలను రేకలుగా చేసుకుని దంచుకుని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, మీకు నచ్చితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని ఒక 1/2 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కరివేపాకును ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ బాగా ఫ్రై అయితే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే ముందు కర్రీ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో పోపు పెట్టుకుంటారు. నేను అలా కాదు, మొత్తం అంతా ఒకేసారి చేస్తున్నాను, ఈజీగా చెప్తానన్నాను కదా, ఈ విధంగా ట్రై చేయండి. 4 పచ్చిమిరకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే మరి కాస్త వేసుకోవచ్చు, కానీ కర్రీలో ఎక్కువ కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, వాటి కారం కూడా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న మునగాకును వేసుకోవాలి. మునగాకును వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మునగాకులో ఉన్న పచ్చితనం అంతా పోతుంది. మునగాకు ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత అంటే మనం 1 కప్పు తెలగపిండి తీసుకుంటే 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుని ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి కర్రీ కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకుని చూస్తే వాటర్ అంతా బాయిలింగ్ అవుతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి తెలగపిండిని తీసుకోవాలి. 1 కప్పు తెలగపిండి తీసుకోవాలి. ఈ తెలగపిండి గానుగలో దొరుకుతుందండి. ఇది ఏంటంటే నువ్వుపప్పు నుండి ఆయిల్ తీసిన తర్వాత సెపరేట్ అయ్యే పొడి ఉంటుంది కదా, అదే తెలగపిండి అంటారు. ఈ తెలగపిండిని గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే గడ్డలుగా ఉండిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కర్రీ పొడిలాడేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని ఒక్కసారి చూసుకుంటే కర్రీ అంతా దగ్గరికి అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఈ మునగాకుతో చేసిన కర్రీని ఆషాఢ మాసంలో కనీసం 3 టైమ్స్ అయినా తినాలంటారు కదా. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, అలాగే మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆడపిల్లలకు ఎక్కువగా ఈ కర్రీ పెడితే నడుము నొప్పి రాకుండా ఉంటుంది, పిల్లలు స్ట్రాంగ్గా తయారవుతారు. అలాగే బాలింతలకు కూడా ఎక్కువ ఈ కర్రీ చేసి పెడుతూ ఉంటారు. ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని తింటే రుచి మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.